తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 10వ తేదీన భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్ ఆవరణలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పంచభూతాలలో వాయులింగమైన జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి కళ్యాణోత్సవం కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నామని ఆనంద ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు కంతెటి వెంకటరాజులు తెలియజేశారు. మంగళవారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి మహోత్సవానికి రావాలని ఆహ్వాన పత్రికను అందించారు. ఉదయం భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద భక్తుల దర్శనార్థం శ్రీకాళహస్తి ధర్మ ప్రచార రథం ఇచ్చేస్తోందని మధ్యాహ్నం 2:30 గునుపూడి శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి ఆనంద ఫంక్షన్ హాల్ వరకు శోభాయాత్ర జరుగుతుందని అన్నారు. అనంతరం జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి కళ్యాణోత్సవం కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నామని మంత్రికి వివరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించడానికి విచ్చేయాలని మంత్రిని కోరడంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించి స్వామివారి దర్శనానికి వస్తానని చెప్పారని వారు తెలియజేశారు. కార్తీక మాసంలో శివయ్య అనుగ్రహం పొందాలని భక్తులందరూ ఈ మహోత్సవంలో పాల్గొనాలని కోరారు. ఏపీ బ్రాహ్మణ సంక్షేమాభివృద్ది కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన చెరుకుపల్లి సంతోష్ కుమార్ భీమవరం టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ చెరుకుపల్లి సంతోష్ కుమార్ ఏపీ బ్రాహ్మణ యువజన సమైక్య అధ్యక్షునిగాను, టీడీపీ జిల్లా బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ గాను, యూనిట్ ఇన్ఛార్జిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి విశేష కృషి చేశారని, పేద బ్రాహ్మణుల సంక్షేమానికి అభివృద్దికి కార్పొరేషన్ ద్వారా పనిచేయాలని అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ తనను బాధ్యతాయుతమైన బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జిల్లా అధ్యక్షులు ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మికి ఎన్డీఏ కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేలూరి శ్రీధర్, కోళ్ల నాగబాబు, ఎండీ ఫిరోజ్, చెల్లబోయిన కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం. ఈ రోజున మా మేడం గారు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్, అలాగే పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకి కూడా ఆవిడ సముచిత స్థానం ఇచ్చి పార్టీలో అన్ని రంగాల్లో కూడా అందరికీ కూడా వారి వారి సామాజిక వర్గానికి సంబంధించి నామినేటెడ్ పదవుల్లో కానీ దేవాలయాల్లో కానీ అందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా నాకు మా బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి డైరెక్టర్ పదవి రావడానికి మేడం గారు చాలా అన్ని విధాలా సహకరించి సిఫార్సు చేశారు. మేడం గారి అభిమానంతో ఆవిడ సిఫార్సుతో నాకు నిన్నటి రోజున బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఎంపిక చేశారు. నన్ను మా మేడం గారికి ఎంపిక చేశారు. కాబట్టి మా మేడం గారికి, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, కూటమి నాయకులకి, ఎమ్మెల్యే గారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ తరం ఈ తరం కాదు, ఏ తరానికైనా వందే మాత్రం స్ఫూర్తిదాయకమని వందే మాత్రం నినాదం ఆనాడు బ్రిటిష్ వారిని గడగడలాడించిందని మాజీ కౌన్సిలర్ మైలావతుల ఐజాక్ బాబు అన్నారు. భీమవరం పీఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో బుధవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వందే మాత్రం గేయం 150 ఏళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ ఐజాక్ బాబు మాట్లాడుతూ భారత జాతి ఔన్నత్యాన్ని పెంచుతూ జాతీయ సమైక్యతాభావంతో దేశ ప్రజల్లో శాంతి పురిగొల్పేలా బంకిం చంద్ర చటర్జీ వందే మాత్రం గీతాన్ని రచించారని అన్నారు. హైస్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం షర్మిల మాట్లాడుతూ వందే మాత్రం జనగణమన గీతాలు భారతీయతను చాటుకుంటాయని అన్నారు. కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ హైస్కూల్లోని 39 మంది విద్యార్థులకు వందే మాత్రం గీతంపై పోటీలు నిర్వహించామని, గెలుపొందిన వారికి ముగింపు రోజున బహుమతులు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మల్లు వలసరాము, కొండ్రు శ్రీనివాస్, ఉపాధ్యాయులు జీడిగుంట సునీత, గొట్టుముక్కల కళ్యాణ్, విద్యార్థులు పాల్గొన్నారు. వందే మాత్రం గీతాన్ని రచించిన బంకిం చంద్ర చటర్జీ గారు రచించి ఇప్పటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మన పాఠశాలలో పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మన భారతదేశ యొక్క స్వాతంత్ర పోరాటంలో భాగంగా అనేక మంది ఉద్యమకారులు అనేక విధాలుగా ఉద్యమాలు చేశారు. చాలామంది ప్రాణత్యాగాలు చేశారు. చాలామంది సత్యాగ్రహాలు చేశారు. గాంధీ గారు లాంటి వారు అందరూ ఒకే విధానం కాకుండా బంకిం చంద్ర చటర్జీ లాంటి గొప్ప వ్యక్తులు, సాహిత్యకారులు వాళ్ళ యొక్క రాతపూర్వకమైన నినాదాల ద్వారా దేశ ప్రజలను ఉత్తేజితం చేస్తూ వందే మాతరం గీతం రచించడం జరిగింది. దానిని చాలామంది ప్రేరణగా తీసుకుని ఆ వందే మాతరం మా దేశం మాకు కావాలి, మా దేశం మాకు గొప్ప, మా దేశం తర్వాతే ఏదైనా సరే అనే ఉద్దేశంతో మన దేశం యొక్క ప్రతి అణువణువుని పోల్చుతూ
రాసినటువంటి ఈ పాట ఈరోజు మనందరం కూడా మన జాతీయ గీతంగా పెట్టుకున్నాము. మన ప్రతిరోజు పాఠశాలలో జరిగే అసెంబ్లీ కార్యక్రమంలో కానీ, లేదంటే మన దేశ కార్యకలాపాల్లో కానీ, రాష్ట్ర కార్యకలాపాల్లో కానీ ప్రార్థనా గీతంగా దీన్ని వాడుకుంటున్నాం. మనం ఇంత గొప్ప రచన చేసిన బంకిం చంద్ర చటర్జీ గారిని ఈరోజు మనం స్మరించుకోవాలి. మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారిని గడగడలాడించడానికి ఉపయోగపడిన ఆయుధం గీతం మన వందే మాతరం. ఈ వందే మాత్రాన్ని బంకిం చంద్ర చటర్జీ గారు రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన విజ్ఞానవేత్త రంగసాయి గారు విద్యార్థులకు ఈ గీతం మీద వ్యాసరచన పోటీలు పెట్టి అందులో గెలుపొందిన వారికి ముగింపు రోజుని బహుమతులు ఇస్తారు. దీని 1950లో ఈ గీతాన్ని మన కేంద్ర ప్రభుత్వం జాతీయ గీతంగా ప్రకటించింది. కాబట్టి ఈ అవకాశం మీ అందరికీ కృతజ్ఞతలు. ఆకివీడు మాదివాడ నారాయణ స్కూల్ వద్ద గురుస్వామి రావి రాధాకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి అయ్యప్ప స్వామివారి పడి పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబ్జీ గురుస్వామి బృందం ఆలపించిన అయ్యప్ప భజన గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గురుస్వామి నూకల రామదాసు స్వామిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తోట సీతారాం, రావి మణికంఠ, రావి దుర్గారావు, బుద్దన రామకృష్ణ, ఓడూరి రామకృష్ణ, బుద్దన చింతారావు, తిరుమల గణేష్, రావి చందు, మోటుపల్లి తేజతో పాటు పెద్ద ఎత్తున స్వాములు భక్తులు పాల్గొన్నారు. స్వాములు శివస్వాములు కూర్చోనమ్మా, కూర్చోండి స్వాములు. సేవా తత్పరుడు, స్నేహశీలి అరసవల్లి సుబ్రహ్మణ్యం భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పలువురు వక్తలు అన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు అరసవల్లి ఈశ్వరమ్మ, వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అరసవల్లి సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలు భీమవరంలోని ఆయన కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యాన్ని పలువురు సాల్వాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మైలబత్తుల ఐజాక్ బాబు, కొండ్రు శ్రీనివాస్, ది భీమవరం పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పరిమి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పట్న మాజీ అధ్యక్షులు, సంఘ సేవకులు అదే అరసవల్లి సుబ్రహ్మణ్యం గారి భర్త సందర్భంగా ఆయన అనేక మంది పేదలకి మరి తల్లి తండ్రి పేరున ఈశ్వరమ్మ వెంకటాచార్య గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి పేదలకి వైద్య సహాయం కానీ అదేవిధంగా చదువుకోవడానికి కానీ ఎంతోమందికి ఆయన దారి చూపిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఇంకా అనేక పుట్టినరోజు చేసుకుని ఎంతోమంది పేదలకు వెలుగు ఉండాలని చెప్పి ఆయనకు భగవంతుడు భవిష్యత్తును ఇంకా అనేక ఆరోగ్యం కల్పించాలని చెప్పి మన సమాచారం కోరుతున్నాను. అర్సవల్లి సుబ్రహ్మణ్యం గారు ఈరోజు జన్మదినం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు వీళ్ళ తండ్రుల పేర ఒక ట్రస్టును పెట్టి ఆ ట్రస్ట్ తోటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పిల్లలకి 10th క్లాస్ చదివిన పిల్లలందరికీ కూడా 550 మార్కులు దాటిన వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ పారితోషికాలు కానీ పరీక్షల టైంలో వాళ్ళందరికీ కూడా టిఫిన్లు ఏర్పాటు చేయడం, పిల్లలకి ఎన్నో ప్రయాసాలు వచ్చి స్కూల్ విద్యార్థులకు కూడా చాలా సేవ చేశారు నాకు తెలుసుంది. ఇటువంటి సుబ్రహ్మణ్యం గారు ఇంకా ఎన్నో సేవలు చేయాలి, వాటి ఆయుర్వేద భాగ్యాన్ని ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నాను. గ్రామ సభల ద్వారా 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులను గుర్తించేందుకు ప్రణాళికలు రూపొందించామని, పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి అందరి ఆమోదంతో పనులు గుర్తిస్తున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కేసీహెచ్ అప్పారావు అన్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2026-2027 సంవత్సరానికి పనుల ప్రణాళికకు సంబంధించి చివరి గ్రామ సభ మంగళవారం నిర్వహించారు. ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కేసీహెచ్ అప్పారావు విచ్చేశారు. ఈ గ్రామ సభలో ఈ గ్రామంలో 2026-2027 సంవత్సరానికి సంబంధించి సుమారుగా 60 లక్షల విలువ గల 40 పనులను ఆమోదించారు. జిల్లాలో 400 గ్రామాల్లో పనులు గుర్తించేందుకు గ్రామ సభలు నిర్వహించామని అన్నారు. పలు విషయాలు మీడియాతో మాట్లాడారు. ఈ గ్రామ సభలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి సుజాత, ఎంపీడీఓ జి స్వాతి, గ్రామ సర్పంచ్ సాధు శ్రీదేవి శ్రీనివాస్, ఉప సర్పంచ్ నడింపల్లి ప్రదీప్, గ్రామ కార్యదర్శి డి సునీల్ రాజు, ఉపాధి హామీ పథకం సిబ్బంది శ్రామికులు పాల్గొన్నారు. ఈ రోజున కాల్కూరు మండలంలో జరుగుతున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఫైనల్ గ్రామ సభకు రావడం జరిగింది. ఇక్కడ మన 408 గ్రామ పంచాయతీలు, మన జిల్లాలో 20 మండలాలు, 408 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి. 400 గ్రామ పంచాయతీల్లో కూడా ఈ గ్రామ సభలు కండక్ట్ చేస్తున్నాం. ఈ గ్రామ సభల్లో ముఖ్యంగా ప్రధానంగా చర్చించేది ఈ గ్రామంలో ఈ యొక్క పనుల గుర్తింపు అనేది ఈ గ్రామ సభ యొక్క ప్రధాన ఉద్దేశం అండి. మన ఉపాధి హామీ కూలీలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏమేమి చేయాలి, ఏ పనులు చేయాలంటే కాలువల పొడుగుతీతలు కానీ, లేకపోతే అమృత్ సరోవర్ ట్యాంక్స్ కానీ, లేకపోతే హార్టికల్చర్ ప్లాంటేషన్ కానీ, ఇంకా ఇత్యాది ఫీడర్ ఛానల్స్ కానీ, లేకపోతే న్యూ కెనాల్స్ ఐడెంటిఫికేషన్ కానీ, ఇట్లా పనులన్నీ కూడా, అలాగే రింగ్ ట్రెంచెస్, కొబ్బరి చెట్ల చుట్టూ రింగ్ ట్రెంచెస్ కార్యక్రమాలు కానీ, ఇత్యాది వర్కులన్నీ గుర్తించి దీనికి సంబంధించినటువంటి ఒక బడ్జెట్ని తయారు చేస్తామండి. ఇక్కడ సుమారుగా 30,000 మంది పనిచేస్తూ ఉన్నారు. 1 కోటి మనకి 3,000 మంది పనిచేస్తూ ఉన్నారు. 30,000 పని దినాలు ఇక్కడ ఎస్టిమేట్ వేయడం జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు గత ఆర్థిక సంవత్సరానికి 36 లక్షలు పని దినాలు మనకి టార్గెట్గా ఇచ్చాం. కానీ 32 లక్షలు ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ ఇంకా 4 లక్షల పని దినాలు రాబోయే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కంప్లీట్ చేయడం జరుగుతుందండి. ఇప్పటి వరకు సుమారుగా 100 కోట్ల రూపాయలు వేతనాల రూపంలో కూలీలకు ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి సీసీ రోడ్లకు సంబంధించి కూడా ఇస్తాం సార్. ఇది సీసీ రోడ్లు ఇప్పటి వరకు గత ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 75 కోట్ల రూపాయలు సీసీ రోడ్లకి జిల్లా కలెక్టర్ వారి యొక్క అనుమతితో గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మన జిల్లా మినిస్టర్ గారు రామానాయుడు గారు, అలాగే డిప్యూటీ స్పీకర్ గారు, మనకి శాసనసభ, మనకి పిఎస్సి చైర్మన్ గారు, అందరూ మనకి విప్స్, వీళ్ళందరూ సహకారంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామ ఉపాధి హామీ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. అట్లాగే క్యాటిల్ షెడ్ విషయంకి వచ్చినప్పటికీ క్యాటిల్ షెడ్లు గత సంవత్సరంలో సుమారుగా 800 శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 750 షెడ్లని కంప్లీట్ చేసుకున్నాం. సుమారుగా 10 కోట్ల రూపాయలు వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంకా బ్యాలెన్స్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం 400 క్యాటిల్ షెడ్లు టార్గెట్ తీసుకున్నాం. 400 కూడా మంజూరు చేస్తాం ప్రతి 7 నియోజకవర్గాల్లో. అలాగే బొంగుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గణపవరంతో సహా 400 క్యాటిల్ షెడ్లు మండలానికి 20 చెప్పిన ఇవ్వడం జరిగిందండి. సుమారుగా 6 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం క్యాటిల్ షెడ్లకు ఇస్తాం. దీంట్లో 2 యానిమల్స్కి 1,15,000 రూపాయలు, 4 యానిమల్స్కి 1,80,000 రూపాయలు, 6 క్యాటిల్ షెడ్లు ఉంటే 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. మనకి యావరేజ్న మనకి 300 రూపాయలు ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఒక ఉపాధి హామీ కూలీ పని చేస్తే 300 రూపాయలు మన పని కల్పించవలసిన అవసరం ఉంది.
కానీ వారు చేసిన పనిని బట్టి ఇక్కడ మెజర్మెంట్ని బట్టి లెంగ్త్ని బట్టి మనం ఇక్కడ క్యాలిక్యులేషను ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ కొలతల ప్రకారం ఇస్తాం కాబట్టి యావరేజ్ రేటు ఇక్కడ 290 రూపాయలు మన జిల్లాలో ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కూడా కాలకూరులో కూడా బాగా ఇవ్వడం జరిగింది. అన్ని పారామీటర్స్లో కూడా ఈ కాలకూరు పంచాయతీ చాలా హైలైట్లో ఉంది. యావరేజ్ వేస్లో కానీ 100 డేస్ వేస్ ఎంప్లాయ్మెంట్లో కానీ ఇతరత్ర కానీ అన్నింటిలో కూడా అన్ని ఎన్ఆర్జిఎస్ పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో అన్ని పారామీటర్స్లో కూడా ఈ కాలకూరు గ్రామ పంచాయతీ చాలా బాగా పెర్ఫార్మెన్స్ బాగుంది. ప్రతిష్టాత్మక కేంద్రీయ గృహ మంత్రి దక్షత పథక్ అవార్డుకు ఎంపికైన ఉండి ఎస్ఐ ఎండి నజీరుల్లా రానున్న రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించారని ఉండి బీజేపీ నాయకులు అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐని బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ ఇన్ఛార్జ్ గాదిరాజు వెంకటేశ్వరరాజు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కొమ్మన నాగబాబు, బీజేపీ మండల అధ్యక్షుడు ఎర్రా విక్రమ్, కార్యదర్శి పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. మండలం ఉండి గ్రామంలో ఉన్న మన ఎస్ఐ గారు నసీరుల్లా గారికి రాష్ట్ర స్థాయిలోనే కాదు మన హోంశాఖ ద్వారా వచ్చిన అవార్డు వచ్చినందుకు ఉండి అసెంబ్లీ బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ఎస్ఐ గారు వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ బాగా తగ్గింది. అలాగే అది కాకుండా ఆయన ఏదన్నా విషయం వచ్చినప్పుడు చేసే విధానం కానీ ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేకుండా మనం బోల్డ్ మంది దగ్గర వింటున్నాం. అది నిరూపించారు. అలాగే కేసు చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. కష్టం బోల్డ్ ఉంటుంది. ఇప్పుడంటే అవార్డు వచ్చింది, ఆ కష్టానికి ఫలితంగా అవార్డు వచ్చింది. కేసు మామూలు ఛాలెంజ్ కాదు, ఎండగంటి కేసు, అందరికీ తెలుసున్నది. అది ఆ కేసుని ఛేదించి కేసుని నిందితులను అరెస్ట్ చేయడంలో బాగా కీలక భూమికి పోషించారు. ఆ సందర్భంగా భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటూ మా బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉండి ఎస్ఐగా పనిచేస్తున్న నజరుల్లా గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు బీజేపీ పార్టీ తరఫున. ఏంటంటే ఒక మర్డర్ కేసు ఏదో ఒక బాడీని మూటగట్టి పంపించేస్తే ఛాలెంజ్గా తీసుకుని స్టాఫ్ అంతా కూడా ఆయన అప్పుడే చెబుతున్నారు మాట సందర్భంలో ఆయన చాలా కష్టపడ్డారు. కానీ వారం రోజులు ఇంటికి వెళ్లకుండా ఆయన చేశారంటే రియల్ గ్రేట్. ఒక దాన్ని ఫేస్ చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు ఆయన పూర్తిగా సహకరించి అది అసలు ఏం చేశారు, ఏం జరిగిందని చెప్పి చేసినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సమాజంలో ఏదన్నా అరాచకం జరుగుతుందంటే వెంటనే ఆయన స్పందించి నైట్ ఇంటికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. మొన్న తుఫానికి నేను ఆశ్చర్యపోయాను. రాత్రి 11:30 కూడా ఆయన వెహికల్ వేసుకుని హెవీ వెహికల్స్ని రోడ్డు పక్కన ఆపడం కానీ జనాల్ని బయటకు ఇంట్లోకి వెళ్ళిపోమండం కానీ చాలా కష్టపడి ఇటువంటి చిన్న వయసులోనే ఆయనకి అవార్డులు రావడం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈయన ఇంకా మంచి పదవులకి ఉన్నత పదవులకి వెళ్ళి మంచి సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం. ఈరోజు మన ఉండికి గర్వకారమైన విషయం. ఎందుకంటే మహమ్మద్ నజరుల్లా గారు ఎస్ఐగా ఈయన రావడం, వచ్చిన తర్వాత ఉండి మండలంలోనే అనేక గ్రామాల్లో ఈయన ప్రతిరోజు ఎక్కడో దుక్కున ఏదో గ్రామంలో తిరగడం జరిగింది. నేను చూస్తున్నాను. ఈయన అందరితో మాట్లాడే ప్రతి ఒక్క జనాలతో ఉన్న అదంట వాళ్ళతో ఉన్న మవేకం కూడా చాలా ఇదిగా ఉన్నారు. ఈయన ఇలాంటి ఎస్ఐ నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదు. నేను ఈయన కష్టపడే తత్వం మనిషి. అందుకే చిన్న వయసులోనే కేంద్ర స్థాయి నుంచి అవార్డు వచ్చిందంటే అందరూ గుర్తించలేదు ఒకసారి ఈయన్ని. అందుకే ఇలాంటి అవార్డులు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా మా మండల పార్టీని కోరుకుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెదామిరం జైన్ దేవాలయంలో కార్తీక పూర్ణిమ మేళా మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. బలసుమూడి శ్రీ మౌళ్లమ్మవారికి రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా త్రిశూలంతో కూడిన వెండి హస్తాన్ని సమర్పించిన మాజీ కౌన్సిలర్ పెన్మెత్స శ్రీలక్ష్మి శ్రీధర్ దంపతులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివనామ స్మరణతో మార్మోగిన పంచారామ క్షేత్రం సోమరామం. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయి అవార్డు రావడం గర్వకారణం. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.